హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మంజుశ్రీ గారు రచించిన సంధ్య మల్లె పువ్వు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి తనకు కనపడ్డ దృశ్యం పక్కింటి వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండటం. ఆడపిల్ల కాదు తాను, లేకపోతే బావురుమని ఏడ్చి ఉండేవాడు. ఇప్పుడు కూడా లోపలంతా ఏడుపు గుడుసుళ్ళు తిరుగుతూనే ఉంది. కానీ కళ్ళు తడివి కావటం లేదు. భ్రాంతి ఏమోనని కళ్ళు పెద్దవి చేసుకుని పదే పదే చూశాడు. బ్రహ్మరాక్షసి నాలుక వెళ్ళబెట్టినట్లుగా వికృతంగా ఉంది తాళం. మనసు ఎంత కోసుకుపోయింది ఆ తాళం చూసేసరికి. ప్రతిరోజు ఈ వేళ అయ్యేసరికి కూని రాగాలు తీస్తూ అందమైన పెద్ద పెద్ద కళ్ళతో గోడలతోనూ పైకప్పుతోనూ సంభాషిస్తూ వరండాలో పచార్లు చేస్తూ ఉండేది సంధ్య. ఆ అమ్మాయి పేరు విన్న రోజునే తన మనసు వెన్నెల రాత్రి విరగబూచిన నైట్ క్వీన్ పొద కాలేదు. ఆ సాయంకాలం కనపడ్డది. సన్నగా పొడుగ్గా అందంగా బంగారు తీగల పండిన తమలపాకుల ఆ అమ్మాయి. తాను చూశాడు, తన వైపు చూసింది. నిర్లక్ష్యంగా ఆ వాళ్ళ నుంచి రోజు చూస్తూనే వచ్చాడు. బ్యాంక్ ఏజెంట్ గారి అమ్మాయిట. అంతకు పూర్వమున్న ఆయన గారు బదిలీ అయిపోతే వీరు వచ్చి ఈ ఇంట్లో దిగారు. కానీ మరి వాళ్ళ తాళం వేసిపోవటం ఎందుకు? వచ్చిన ఈ 6 నెలలుగా ఎప్పుడూ తాళం వేయలేదే. సినిమాకు కానీ పోయారా? భగవంతుడా, అంతే జరిగితే బావుండును. కాదు, అది కాదు జరిగింది. వాళ్ళు ఏదో ఊరికెళ్ళిపోయారట. ఏ ఊరో కూడా కనుక్కోలేదు అమ్మ. ఎందుకో వాళ్ళంటే ఉదాసీనత. తన కోసమైనా కనుక్కొని ఉండొచ్చుగా. తను ఈ 6 నెలల నుంచి వాళ్ళని గురించి ఎన్ని ప్రశ్నలు వేశాడమ్మను. వాళ్ళ గురించి, ముఖ్యంగా వాళ్ళ సంధ్యను గురించి తెలుసుకోవాలని ఎంత ఉత్సాహం చూపాడు. మనసాకేనా వాళ్ళు? ఆ పిల్ల ఏం చదువుకుంటుందబ్బా? వాళ్ళు బాగా డబ్బు కలవాళ్ళ ఇత్యాదిగా రోజు వాళ్ళను గురించి బోగట్టా చేస్తూనే వచ్చాడు కదా. ఆ పిల్ల తమ ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వమని అడిగిందని ఓ రోజున అమ్మ చెప్పినప్పుడు, ఓ, తాను ఆ అమ్మాయి చేయి పట్టుకుని సినిమాలకు, పార్కులకు, షికార్లకు తిరిగినట్లు మురిసిపోలేదు. ఆ రోజు నుంచి ఎప్పుడూ కాలేజీ లైబ్రరీ ముఖం చూడని తాను వెళ్ళి ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి ఇంట్లో తెచ్చి పడేయలేదు. ఆ ఇంట్లో చిన్నపిల్లలు చింపితే అయ్యో పాపం చదువుతుంటే చిరిగిపోయింది కాబోలు అని మళ్ళీ జిగురు తెచ్చి అతికించి లైబ్రరీయన్ హెచ్చరించినా మనసులో ఏమీ బాధపడకుండా తేలికగా తీసిపారేయలేదు. అటువంటి ఆ అమ్మాయి ఈ 6 నెలల నుంచి రోజు చూస్తూ ఎప్పుడెప్పుడు సాయంకాలం అవుతుందా అని ఎదురు చూసే మనసుతో తననంతా నిండిన ఆ అమ్మాయి ఏదో ఊరికెళుతూ తనతో మాట మాత్రమన్నా చెప్పకుండా, మళ్ళీ ఇన్ని రోజులకు వస్తామనైనా చెప్పకుండా, అమ్మకు కూడా వాళ్ళు ఏ ఊరు వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళిపోతే దుఃఖం కాదు? దుఃఖమా దుఃఖమా? ఈ దుఃఖానికి అంతెక్కడా? ఎట్లా మరిచిపోవాలి సంధ్యను? ఆ వాళ్ళ అన్నం తినలేకపోయాడు. అమ్మ మీద ఎంతో కోపం వచ్చింది. ఎక్కడా నిలవలేకపోయాడు, కూర్చోలేకపోయాడు. దిండు దుప్పటి తీసుకుని డాబా మీదకి వెళ్ళి ఒంటరిగా పడుకుంటే సంధ్యను గురించిన ఆలోచనతోనే మనసంతా బరువెక్కిపోయింది. సంధ్య ఎంత బాగుంటుంది. రోజు ఎంతమందిని చూస్తూ ఉంటాడు తను. కాలేజీలో చదివే పిల్లలు, ఇంకా వీధుల్లో, సినిమా హాళ్లలో, పార్కుల్లో. కానీ వాళ్ళెవ్వరూ సంధ్య అంత అందంగా ఉండరు. ఎన్నాళ్లకు మర్చిపోలేకపోయాడు. ఇది ఏడాది కిందటి మాట. తను BA పాస్ అయ్యాడు. హైదరాబాద్ వచ్చాడు MA చదువుకునేందుకు. నగరం ఎంతో బాగుండేది కొత్తలో. వెడల్పైన వీధులు శుభ్రంగా ఉండేవి. ఆ వీధుల్లో ఏవేవో అందమైన ఊహలతో, కలలతో ఎంతెంత దూరమో నడిచిపోతూ ఉండేవాడు. MAలో చేరాడు. కలలు బాగున్నాయి, కాంక్షలు తీయగా ఉన్నాయి. కానీ ఓ రోజున సాయంకాలం వాన కురిసి వెలిసింది. నగరమంతా ఎంతో అందంగా ఉంది. మనసు ఏదో ఉత్సాహంతో, ఆనందంతో ఉరకలు వేస్తోంది. టవర్ క్లాక్లోని మిల్లులు 5:30 చూపిస్తున్నాయి. కాఫీ హోటల్లో కాఫీ తాగితే ఈవేళ ఎందుకో ఎంతో తృప్తిగా ఉంది. రుచి కూడా ఇంతకు ముందుది కాదు. శేఖరం వెళ్ళి టవర్ క్లాక్కు 100 గజాల దూరంలో ఉన్న పార్కులో పోయి కూర్చున్నాడు. ఆకాశం నిండా రంగురంగుల మబ్బులు. వీధుల్లో సిటీ బస్సులు. అలసటతో, ఆనందంతో, ఆశతో మనుషులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ రోజుకు చివరిసారిగా ఎర్రని ఎండ చెట్ల తలలపైన, ఎత్తైన మేడలపైన అందంగా వెలుగుతోంది.
పచ్చని పూలు. ఆ చెట్టు పేరేమో కానీ ఆకుల నిండా గుత్తులు గుత్తులుగా ఒత్తుగా ఆ చెట్టు కింద ఎత్తుగా సిమెంటు పెంచి. శేఖరం వెళ్ళి దాని మీద కూలబడ్డాడు. పార్కు గేటుకు ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్. వరుసగా గదులు గదులు. ఆ కిటికీల్లో నుంచి లోపల పడుకున్న కూర్చున్న అలసటతో అటు ఇటు పచార్లు చేస్తున్న రోగులు. అక్కడ అప్పుడే లైట్లు వెలిగాయి. శేఖరం ఉన్నవాడు ఉన్నట్లుగా ఉలిక్కిపడ్డాడు. తన కళ్ళ ముందు ఏదో మెరుపు మెరిసినట్లయింది. వీధి వెంట నడుస్తూ ఉంటే దగదగ ఎర్రరాళ్లతో మెరిసిపోతున్న బంగారు ఉంగరం దొరికినట్లయింది. ఎట్ట ఎదురుగా హాస్పిటల్ వార్డులో ఒక గది కిటికీలో నుంచి ఆకాశంలోకి చూస్తున్న అమ్మాయి సంధ్య కాదా? అయ్యో, సంధ్య హాస్పిటల్లో ఎందుకుంటుంది? అదిగో సంధ్య ముఖమే. అందమైన పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని బొట్టు, 2 జడలు, సన్నని ఎర్రని పెదవులు. సంధ్యే. శేఖరం మనసు విలవిలాడిపోయింది. ఆ అమ్మాయి అలాగే నిస్పృహగా, నిరాశగా, నిరాసక్తంగా పార్కులోని పూల చెట్లపైన చూపులు నిలిపింది. తనను కూడా చూసింది. కానీ ఆ చూపులు గాజు కళ్ళలో నుంచి చూసినట్లుగా ఉన్నాయి. అమిత పేలవంగా ఉన్నాయి. ఆ అమ్మాయి చెక్కిళ్ళు కూడా మరీ పాలిపోయి ఉన్నాయి. తనను గుర్తుపట్టలేదుగా ఉంది అనుకున్నాడు శేఖరం. అప్పటికే చీకటి పడిపోయింది. లైట్లు వెలిగాయి. శేఖరం భారమైన హృదయంతో హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతడికి అసలు నిద్రపట్టలేదు. మధ్యాహ్నం 2 గంటలకల్లా క్లాసులు అయిపోయాయి. అప్పుడే సిటీకి బయలుదేరాడు. కోటిలో బస్ దిగాడు. మనసంతా ఎంతో కృంగిపోయింది. కాఫీ తాగబుద్ధి పుట్టడం లేదు. ఎవరైనా తెలిసిన ముఖాలు కనపడి కాఫీకి రమ్మంటారో, మాట్లాడుతూ నిల్చోబెడతారో అని మనసుకంతా ఆందోళనగా ఉంది. రోడ్డు దాటి తప్పుకుని నడుస్తూ ఉంటే ఎట్ట ఎదురుగా పెద్ద అక్షరాలతో, రంగురంగుల బొమ్మలతో ఒక ప్రకటన అతన్ని ఆకర్షించింది. ఈ దేశంలో క్షయవ్యాధి వలన అసంఖ్యాకంగా మనుషులు చచ్చిపోతున్నారని, క్షయవ్యాధి నిర్మూలానికి చేతనంత సహాయం అందరూ చేయాలని ఆ ప్రకటన అభ్యర్థిస్తోంది. శేఖరం మనసు వికలమైపోయింది. చాలా రోజుల క్రితం అతడు ఏదో పేపర్లో చూశాడు. ఈ దేశంలో రోజు నిమిషానికి ఒకరు చొప్పున క్షయవ్యాధికి బలైపోతున్నారని. శేఖరం వెళ్ళి హాస్పిటల్ ఎదురుగా పార్కులోకి వచ్చాడు. పార్కులో ఇంకా ఎవరూ రాలేదు. ఎవరో చిన్నపిల్లలు 4-5 చేరి సిమెంట్ బెంచీల చుట్టూ తిరిగి ఆడుకుంటున్నారు. ఆసుపత్రిలో, వార్డులలో గది కిటికీలు ఇంకా తెరవలేదు. మెయిన్ గేటు ద్వారా ఎవరో పోతూ వస్తూ ఉన్నారు. కానీ బయట వాళ్లకు ఆసుపత్రిలో గదుల్లో ఉన్న రోగులెవ్వరూ కనపడటం లేదు. శేఖరానికి ఏమీ తోచలేదు. అక్కడే కూలబడిపోయాడు. అప్పటికి 3:15 కంటే ఎక్కువ కాలేదు టైము. అక్కడ కూర్చోలేకపోయాడు. ఎక్కడికి పోవాలో కూడా తోచటం లేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అక్కడి నుంచి లేచి అర్థం పర్థం లేకుండా ఒక వీధిలోంచి ఒక వీధిలోకి తిరిగాడు. 5:30 కాగానే పార్కు ముందుకి వచ్చాడు. పార్కులోకి వెళ్లకుండానే రోడ్డు మీద నిలబడి హాస్పిటల్ వార్డు వైపు చూశాడు. గదుల్లోని కిటికీలు తెరిచి ఉన్నాయి. సందేహం లేదు, ఆ రూమ్లో నిన్న నిలబడి తాను చూసింది సంధ్యే. ఎర్రని ఎండ వచ్చి ఆ గదుల్లో రోగులను ఓదారుస్తోంది. చూడ్డానికి వచ్చిన బంధువులంతా తిరిగిపోతున్నారు. సంధ్య శేఖరాన్ని చూసింది. ఆవిడ గుర్తుపట్టనట్లు చేస్తున్న ప్రయత్నమంతా శేఖరం పసికట్టాడు. ఎప్పుడో ఎండిపోయిన కళ్ళు తడి కావటం కూడా అతడు గ్రహించకపోలేదు. అతడికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. సాయంకాలం వాలిపోయి చీకట్లు గుంపులు గుంపులుగా వచ్చి ఆసుపత్రిని, పార్కును అంతనూ వ్యాపించి లైట్లు వెలిగిన తర్వాత, ఆసుపత్రి వార్డులోని గది కిటికీలు మూసివేయబడిన తర్వాత ఆలస్యంగా 9 గంటలకు ఆ వేళ శేఖరం హాస్టల్కు వెళ్ళాడు. హాస్టల్లో అన్నం పెట్టే వేళ మించిపోయింది. అయినా శేఖరం మనసు నిండా ఆర్తి, అన్నం గురించిన ఆలోచన లేనే లేదు. మరో రోజు అంతే అయింది. ఆ మరో రోజు కొంచెం తేరుకున్నాడు. కానీ సాయంకాలం సంధ్యను చూసే వచ్చాడు. సంధ్య ముఖం రోజురోజుకు తనను చూసి ప్రసన్నమవుతుంది. తేటతనం తెచ్చుకుంటోంది. ఆమె కళ్ళల్లో ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తాను అలా ప్రతిరోజు అలా వచ్చి ఆమెకు కనపడటం ఇష్టం లేనట్లుగా అనిపించినప్పుడు శేఖరం ఎంతో మనసు కష్టపెట్టుకుంటున్నాడు. కానీ అతడు ప్రతిరోజు సాయంకాలం అలా వెళ్ళి మూగచూపులతోనే, మూగ భాషతోనే సంధ్యను చూసి పలకరించి కానీ నిలవలేకపోతున్నాడు. అప్పటికి కానీ తన మనస్సును తాను నిబ్బరించుకోలేకపోతున్నాడు. అది దినచర్య అయింది. తాను ఏమైపోతున్నాడో తెలియటం లేదు. సంధ్య తనతో మాట్లాడితే బావుండు. అది కొంచెం తృప్తి. ఈ విధమైన కోతకు కొంత ఉపశాంతి. అనుకున్నట్టుగానే మరో రోజు సంధ్య సైగ చేసి దగ్గరకు రమ్మని పిలిచింది శేఖరాన్ని. శేఖరం ఆశ్చర్యానికి, ఆనందానికి అవధుల్లేవు. మెల్లిగా వణికిపోతూ
అడుగులో అడుగు వేసుకుంటూ రోడ్డు దాటి సంధ్య నిలుచున్న కిటికీ దగ్గరకు వెళ్ళాడు. లైట్లు వెలిగాయి. ఎవరో దూరంగా తనను చూడటం కొంచెం సిగ్గుగా ఉంది శేఖరానికి. రోడ్డు మీద మనుషులు, కార్లు, రిక్షాలు, పార్కులో పువ్వులు, పిల్లలు, పెద్దలు, సంగీతం. సంధ్య తన మనసు సంతోషించేట్లుగా, అనునయంగా, తీయగా, ఆపేక్షగా మాట్లాడుతుందనుకున్నాడు. అలా చేయకపోగా గబుక్కున, నిష్ఠూరంగా, బాధగా, కోపంగా దిగమింగుకుంటూ ఏడ్చింది శేఖరం దగ్గరకు రాగానే. శేఖరానికి రోడ్డు నడిమధ్యన బలవంతాన తననెవరో కారు కిందికి తోసేస్తున్నట్లు అనిపించింది. సంధ్య కళ్ళు తుడుచుకుని, నీవు నాకు ఇక కనపడకు, నన్నెందుకు ఇలా వేధిస్తావు? నేను నీకేం చేశాను? నిన్ను చూస్తే నాకు చెప్పలేని దుఃఖం. నా జీవితంలో వెలితి అంతా నా ముందు వికృతంగా నిలిచి నన్ను భయపెడుతుంది. ఏం నేనేం చేస్తున్నాను? నాకు టీబీ అని డాక్టర్లు మా నాన్నగారిని భయపెట్టారు. ఇక్కడ 2 నెలలుంటే కానీ ఆ భయం ఆధారసహితమో కాదో తేలదు. ప్రాథమిక దశలో ఇక్కడుండాలి, నిజమే. అయితే ఊరికి దూరంగా శానిటేరియంలో చేరిపోవాలి. నాకెవరైనా తెలిసిన వాళ్ళు కనపడితే ఎందుకో చెప్పలేని దుఃఖం కలుగుతోంది. నాకు టీబీ అన్న విషయం నేను మర్చిపోదామని ప్రయత్నిస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు కనపడగానే అన్నిటికన్నా ముందు నాకు టీబీ అన్న విషయం నా నిండా నిండి బ్రహ్మరాక్షసిలా నా గొంతు నొక్కి చంపుతున్నట్లుగా అనిపిస్తుంది. దయచేసి. ఇక మాట్లాడలేకపోయింది. తలెత్తి చూస్తే కళ్ళ నిండా నీళ్లు. తన తల భూమిలోకి కుంగిపోతున్నట్లు, తప్పు చేసినట్లు, ఆ తప్పుకి నిష్కృతి లేనట్లు శేఖరం వెళ్ళిపోయాడు. ఎట్లా, ఏ విధంగా తాను బ్రతకగలడు? ఈ తన కళ్ళ ముందు కనపడుతున్న ప్రపంచమంతా సజీవంగానే ఉందా? శేఖరం 2 రోజులు గది తలుపులు బంధించుకుని లోపలే ఉండకోరాడు. 2 రోజులు వీధులన్నీ అద్దం లేకుండా తిలగదలిచాడు. కానీ ఎక్కడా నిలవలేక, కూర్చోలేక, ఏమీ చేయలేకపోయాడు. పొద్దుపోయిన తర్వాత ఆ వైపు వెళితే గది తలుపులు మూసి ఉండటం చూసేవాడు. కానీ 4వ రోజు తర్వాత నక్కి నక్కి ఏ చెట్టు చాటు నుంచో, ఏ తీగ వెనక నుంచో చూస్తే సంధ్య కళ్ళు వెర్రి తపనతో దేన్నో వెతుక్కోవటం అతడు చూడకపోలేదు. ఇలా 4 రోజులు గడిచిన తర్వాత అయ్యయ్యో ఎంత ప్రమాదం అనుకోకుండా పట్టుబడిపోయాడు. 2 చేతులు ఎత్తి ఆశతో, ఆనందంతో చప్పట్లు చరిచి తనను పిలుస్తోంది సంధ్య. అమ్మా, వచ్చావు కదా. వారం రోజులుగా ఎంత ఏడుస్తున్నానో. నీతో ఎందుకలా అన్నానా అని. నిజంగానే రావనుకున్నాను. ఎంత మంచివాడివి. నాకింకేం కోరిక లేదు. ప్రతిరోజు వచ్చి ఒక్కసారి కనపడిపో శేఖరం. శేఖరం మాట్లాడలేకపోయింది. శేఖరం తనని తాను నమ్మలేకపోయాడు. ఆసుపత్రి గేటు పక్కనే చిన్న చిన్న పొదలుగా రంగురంగుల పూలు పూచి ఉన్నాయి. గేటు పైన ఉన్న పెద్ద లైటు కాంతిపడి ఆ పూలన్నీ వెలిగిపోతున్నాయి. శేఖరం పరీక్షగా చూశాడు. సన్నని కాడలతో ఎర్రని, తెల్లని, పసుపు పచ్చవి సంధ్యమల్లె పూలు పొద్దుకల్లా వాడిపోతాయి. ఇప్పుడెంత అందంగా ఉన్నాయి. సంధ్య వైపు చూశాడు. సంధ్య కళ్ళకి శాంతి. సంధ్య కళ్ళు తుడుచుకుంది. శేఖరం మౌనంగా ఆమె వైపు ఒక క్షణం చూసి తల ఊపి మెల్లగా, జాగ్రత్తగా రోడ్డు దాటడానికి అడుగు ముందుకు వేశాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.